టేస్టీ అయిన పచ్చిరొయ్యలు మామిడికాయలు రెడీ కర్రీ అండి. పచ్చిరొయ్య మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది. మామిడికాయ పులుపు చూసుకుని చేసుకోవాలి మనం. కూర ఎర్రగా చాలా స్పైసీగా ఉంది కదా. నాకైతే మామిడికాయ రొయ్యలు చాలా ఇష్టం. మీలో ప్రాన్స్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి. అయిపోయింది. కూర తగినంత కారం కూడా వేసేసుకున్నాను. మామిడికాయ రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రొయ్యలు వేసేసుకున్నాను. కూరకి ఎంత మామిడికాయ పడుతుందో అంతే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. చూసారు కదా, వాటర్ వేసుకున్నాను. మామిడికాయ రొయ్యల కూర చాలా బాగుంటుంది. చాలా మందికి ఇష్టం. ఇష్టం లేని ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తింటారు. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు జరుపుకుంటూ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ. పచ్చిరొయ్యలు మేత తీసేసి నీట్గా కడిగేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, రొయ్యలు అయితే ఫ్రై అవుతున్నాయి. మ్యాంగోస్ ఉల్లిపాయలు రొయ్యలు ఫ్రై అయిపోయి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను.